అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి. కాళ్ళ చొరవ చపాతీ, మటన్ కాళ్ళు. చూస్తున్నారు కదా మటన్ ఎంత మంచిగా ఉడికిందో. చపాతీ కూడా అంతే మెత్తగా 3 లేయర్స్ లాగా ఉంటుంది. ప్రాసెస్ అయితే మనం చూద్దాం. చపాతీ చూస్తున్నారు కదా, మీకు 3 లేయర్స్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మటన్ కాళ్ళు తీసుకొని ఒకసారి ఉప్పు పసుపు వేసి ఒక 3 టైమ్స్ వాటర్ వేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం వెల్లిపాయలు అది కూడా తీసుకొని ఒక ముద్దలాగా చేసుకుందాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 సార్లు కలిపి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ ముద్ద కూడా చేసుకొని దీంట్లోనే వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, ప్లస్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. పసుపు హెల్తీయే కదా, కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ కాళ్ళు తీసి దీంట్లో వేసి ఒక 2-3 టైమ్స్ కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర పుదీనా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో వేసి మంచిగా శుభ్రం చేసి దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కాళ్ళ చొరవ చాలా హెల్తీ. మీరు కూడా వీక్లీ 1 టైం తినడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్న ముక్కల్లా కట్ చేసి మటన్లో వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మరొకసారి మూత తీసి మంచిగా కలుపుకొని 1 లీటర్ వాటర్ వేసుకుందాం. బోన్ సూప్ కదా, మనకి 10 విజిల్స్ పెడతాం ఉడకడానికి. వాటర్ అయితే 1 లీటర్ వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 10 విజిల్ అయితే రానిద్దాం. ఇప్పుడు మసాలా ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి, 4 ఇలాచీలు, కొంచెం ధనియాలు, ఒక 2 చెక్క, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి మంచిగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం వాటర్ వేసుకొని. ఇప్పుడు స్టీమ్ పోయింది కదా, కుక్కర్ మూత తీసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద దీంట్లో వేసి ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ అవనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత దించేద్దాం. ఇప్పుడు చపాతీ ప్రాసెస్ చూసేద్దాం. మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకుందాం పిండిని. మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజ్ అయితే కలుపుకుందాం. గట్టిగా అయితే పిండి చపాతీలు కూడా గట్టిగానే వస్తాయి. ఇట్లా వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా కలుపుకుందాం పిండి అయితే. ఇప్పుడు మనకు చపాతీకి కావాల్సినంత సైజులో పిండి ముద్ద తీసుకొని చిన్నగా అయితే రుద్దుకుందాం. కొంచెం ఆయిల్ వేసి పొడి పిండి కూడా జల్లి సమోసాలాగా ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినంత చపాతీ సైజులో రుద్దేసుకొని ప్యాన్ పైన వేసి ఇప్పుడు మనం చపాతీ అనేది కాల్చుకోవడమే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా తిప్పుతూ కాల్చండి. ఇప్పుడు బెలూన్ లాగా పొంగుతుంటుంది మన చపాతీ. ఇట్లా పొంగితేనే మెత్తగా 3 లేయర్స్లా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా లైట్గా పెట్టదాం, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మీరు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా, చిన్నగా కొంచెం ఉండి లేనట్టు ఒక 2 డ్రాప్సే వేస్తున్నాను నేను ఆయిల్. బోన్ సూప్ చపాతీ చాలా హెల్తీ. ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంది అని చెప్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇలాగే సపోర్ట్ చేస్తుండండి.